ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం అంచనా బడ్జెట్ 29,63,00,000 ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసు అధికారులు, నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఏఎస్పీ సుస్మిత. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నుంచి బైపాస్ వరకు అభివృద్ధి చేసిన రహదారిని పరిశీలించిన కూటమి పార్టీల నాయకులు, డబుల్ ఇంజన్ సర్కారుతో రోడ్లకు మహద్దశ పట్టిందని వెల్లడి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఈ నెల 12న భారీ ప్రదర్శన, జయప్రదం చేయాలని కోరిన పలు కార్మిక సంఘాల నాయకులు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం యొక్క అంచనా బడ్జెట్ 29,63,22,615 రూపాయలుగా కౌన్సిల్ ఆమోదించింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కౌన్సిల్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. చైర్మన్ బత్తెన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్, 2026-27 ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్లను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ఈ క్రమంలోనే సభ్యులు పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా అధికారుల వద్ద నుంచి వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆధారంగా 2025-26 సవరణ బడ్జెట్, 2026-27 ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్లను కౌన్సిల్ ఆమోదించిందన్నారు. నూతన బడ్జెట్ ప్రారంభ నిల్వ 32,16,925 రూపాయలు ఉండగా, సాధారణ నిధులు 13,14,53,350 రూపాయలు. వివిధ పథకాల ద్వారా రాబోయే నిధులు 13,27,00,000 రూపాయలు వెరసి మొత్తం బడ్జెట్ 29,63,22,615 రూపాయలుగా ఉంటుందని అంచనాలు రూపొందించినట్లు కమిషనర్ వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులతో పాటుగా పలువురు వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. వీధి దీపంలో విద్యుత్ ఛార్జీల కింద 1,00,00,000 అంటే 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు దీనికి 20 లక్షల రూపాయలు, 30 లక్షలు. ఇది ఈ మార్చి లోపలే ఈ పక్కన పార్క్ ఏదైతే ఉందో దానికి రేవుతో అందరూ మనం ఓపెన్ చేసేసి ఖచ్చితంగా పార్కింగ్ చేస్తాం. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘము సంబంధించి 24-25 బడ్జెట్ను తీసుకొని 25-26 ఆల్రెడీ అంచనా బడ్జెట్ వేయడం జరిగింది. వాటిని 25-26 సవరించిన బడ్జెట్ మరియు 26-27 బడ్జెట్ను రూపొందించింది. 25-26కు సంబంధించిన సవరించిన బడ్జెట్, 26-27కు సంబంధించిన బడ్జెట్ను రూపొందించేసింది. ఇప్పుడు మనము ఈరోజు కౌన్సిల్లో ప్రవేశపెట్టి కౌన్సిల్లో ఆమోదింపజేయడం జరిగింది. ప్రధానంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ను 32,16,925 రూపాయలుగా మనము తీసుకోవడం జరిగింది. వాటిలో జనరల్ ఫండ్ ఏదైతే ఉందో అంటే మన ఓన్ రిసోర్స్ ద్వారా 13,14,53,350 రూపాయలుగా రావడం జరిగింది. అదేవిధంగా క్యాపిటల్ రిసిట్స్ 15th ఫైనాన్స్ నిధులు కావచ్చు, లేదా ఎంపీ నిధులు కావచ్చు, గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదనుకుంటే మనకు షాపింగ్ కాంప్లెక్స్కు కట్టే స్పెషల్ రుణం ఇస్తామన్న అనే ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. అది కావచ్చు 13,27,00,000గా నిర్ధారించడం అనేది. ఓపెనింగ్ బ్యాలెన్స్తో కలిసి 29,63,22,615 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దాన్ని సేమ్ మనము ఎక్స్పెండిచర్ రూపంలోకి తీసుకువస్తే జనరల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది 11,58,950 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే బోర్స్ వేయడం కావచ్చు, బిల్డింగ్లు కట్టడం కావచ్చు, రోడ్స్, డ్రైన్స్, షాపింగ్ కాంప్లెక్స్ వాటికి 17,39,00,000గా నిర్ధారణ జరిగింది. అవి రెండు పోను మిగులు బడ్జెట్ 66,13,115 రూపాయలుగా చేసిన జరిగింది. అది కూడా ఏదైతే ఆదాయం వచ్చి మొత్తము బ్యాలెన్స్ వచ్చేసి అది కూడా
1,63,22,615 రూపాయలుగా ఈరోజు కౌన్సిల్ వారితో చైర్పర్సన్ అధ్యక్షన కౌన్సిల్ ఆమోదించడం జరిగింది. దీని ప్రకారమే 26-27 సంవత్సరానికి ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అది పెరగచ్చు తగ్గచ్చు, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ జనవరిలో మరి 27-28 బడ్జెట్, దాంతోపాటు 26-27 సవరించిన బడ్జెట్ కూడా ఆమోదింప చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే 10,000 రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని, వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచించారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం పోలీసు అధికారులు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని, హెల్మెట్ ధరించని వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో చట్టాల్లో మార్పులు వచ్చాయని, వీటి ప్రకారం ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోతే 10,000 రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాహనదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. పోలీసుల సమక్షంలోనే నెంబర్ ప్లేట్లు మార్చడం, హెల్మెట్ కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో నిబంధనలను అతిక్రమిస్తే జరిమానా విధిస్తామన్నారు. ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. అనంతరం వాహనదారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావుతో పాటుగా పలువురు సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఈరోజు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్లో మన జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ అండ్ జంగారెడ్డిగూడెం సిఐ గారు లీడర్షిప్లో అరౌండ్ 61 వెహికల్స్ హ్యావ్ బీన్ రిటైన్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఇష్యూ ఏంటి చూసారు అంటే నంబర్ ప్లేట్ లేదు, బోత్ సైడ్స్ నంబర్ ప్లేట్ లేదు, ఆర్ ఫ్రంట్లో ఉందంటే బ్యాక్ సైడ్ నంబర్ ప్లేట్ లేదు, ఒక సైడ్ ఉంది ఒక సైడ్ లేదు, అలాంటి ఇష్యూస్. అండ్ హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు 2-wheeler రైడర్స్. ఇలాంటి ఇష్యూస్లో సమ్ 61 వెహికల్స్ అండ్ రైడర్స్ ఇక్కడ రీటైన్ చేసి వాళ్ళకి నంబర్ ప్లేట్ లేదు అన్న వాళ్ళకి ఇప్పుడే నంబర్ ప్లేట్ బై చేసి ఇన్స్టాల్ చేయడం, అండ్ హెల్మెట్స్ లేదు అన్న వాళ్ళకి హెల్మెట్స్ ప్రొక్యూర్ చేయడం, అలాంటి యాక్టివిటీస్ అండ్ అవేర్నెస్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ అండర్టేకెన్. ఇది మనం దిస్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఒక మిషన్ మోడ్లో ఈ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చేస్తున్నాము. ఈ రోజు కూడా ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఇది నుంచి మన పబ్లిక్కి కూడా ఏ రిక్వెస్ట్ చేసుకున్నాము అంటే ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి. ఈ నంబర్ ప్లేట్స్ పెట్టడం అండ్ హెల్మెట్స్ వాడడం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అండ్ స్పీడ్ లిమిట్, డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయడం, అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు పోలీస్ వాళ్ళు అడుగుతున్నారు, డేటా అడుగుతున్నారు అంటే వాళ్ళకి కోఆపరేట్ చేయడం, అలాంటి కోఆపరేషన్ కూడా వీఆర్ రిక్వెస్టింగ్. ఇప్పుడైతే వీఆర్ నాట్ చలాన్స్ అందరికీ వీఆర్ నాట్ ఇష్యూయింగ్ హెల్మెట్స్. దే ఆర్ గెటింగ్ హెల్మెట్స్ కోఆపరేట్ చేసి అండ్ నంబర్ ప్లేట్స్ పెట్టుకున్నారు అంటే చలాన్స్ వేయట్లేదు. ఇప్పుడైతే ఓన్లీ లెస్ నెంబర్లో చలాన్స్ వేసుకున్నాము. అండ్ న్యూ ఎంబీ యాక్ట్ రూల్స్ ప్రకారం పెనాల్టీ అమౌంట్ ఇస్ అప్ టు ₹10,000. ఇది అందరికీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, ఎకనామిక్ లాస్ అనేది ఎక్కువ ఉంది. అందుకోసం ఇప్పుడు అవేర్నెస్కి ఫోకస్ చేస్తున్నాము. కానీ ఇది తర్వాత వార్నింగ్స్ అలాంటి ఓన్లీ అవేర్నెస్ ఇలాంటి కాకుండా చలాన్స్ వీ విల్ బి స్టార్టింగ్ టు ఇష్యూ చలాన్స్ రెగ్యులర్లీ. చలాన్స్ ఇష్యూ చేసి అది అమౌంట్ రికవరీ అనేది కూడా విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ఆన్. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ వీ విల్ స్టార్ట్. సో అందరికీ ఇది ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్గా కూడా చెప్తున్నాము. ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి. పోలీసు వారు డైలీ జంగారెడ్డిగూడెం స్టేషన్ దగ్గర కానీ వేరే ప్లేసుల్లో కానీ కంపల్సరీ విధులు నిర్వహిస్తూ వాహన తనిఖీలు అయితే చేస్తున్నారు. అయితే ఇది ఎందుకంటే చాలామంది హెల్మెట్స్ లేకుండా ప్రమాదాలకు గురవడం, తర్వాత లైసెన్స్ లేకుండా వేరే వేరే బండ్లు దొంగతనాలు ఎక్కువ జరగడం వల్ల ఇది విధులు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏంటంటే పోలీసు వారే మాకు ఇక్కడ హెల్మెట్లు తీసుకోవాలని మాతో చెప్పించడం జరిగింది. పోలీసు వారికి, ఏపీ పోలీస్కి థ్యాంక్ యూ. గత కొంతకాలంగా అభివృద్ధికి నోచుకొని రహదారులకు కూటమి ప్రభుత్వ హయాంలో మహర్దశ పట్టిందని జంగారెడ్డిగూడెం పట్టణ కూటమి పార్టీ నాయకులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుంచి బైపాస్ వరకు అభివృద్ధి చేసిన రహదారిని బుధవారం కూటమి పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, జనసేన చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ సర్కారుగా ముందుకు తీసుకువెళ్తుందన్నారు.
దీనిలో భాగంగానే ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నేతృత్వంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు ప్రధాన రహదారులను అభివృద్ధి చేశామన్నారు. ప్రజల అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వ పనితీరును స్వాగతిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులకు విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిటీ బల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, కూటమి నాయకులు పరిమి సత్తిపండు, పివి రామలక్ష్మి, బొబ్బర రాజ్పాల్, తుమ్మలపల్లి బ్రహ్మాజీ, దాకారపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కేంద్రం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పనులన్నీ కూడా చాలా శరవేగంగా ముందుకెళ్తుందండి. అట్లాగే చింతలపూడి గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే గౌరవ ఎంపీ శ్రీ పుట్టా మహేష్ గారి ఆధ్వర్యంలో అన్ని రోడ్లు కూడా అన్ని పనులు కూడా ముందు శరవేగంగా జరుగుతున్నాయండి. అట్లాగే ఇదే కాకుండా ఏలూరు రోడ్డు మన మధ్యకాడి నుంచి దేవులపల్లి దాకా అయిందండి. అట్లా రావుకింపాడి నుంచి ఉప్పలపాడు వరకు కూడా టెండర్ అయిపోయిందండి. అలాగే జంగాడు పట్టణంలో మసీదు కాడి నుంచి నిర్మలా హాస్పిటల్ వరకు అట్లాగే టెండర్ అయిపోయిందండి. అది కూడా ఈ వారంలో మొదలెడతారండి. అలాగే మన ఎండి హౌస్ కాడి నుంచి బైపాస్ దాకా, అట్లాగే మన శ్రీనివాసపురం రోడ్డు 15 ఆర్థిక సంఘం నిధులతోటి ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందండి. ప్రజలందరూ ఇవన్నీ తెలుసుకుని రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని, దిగ్విజయంగా చేయాలని చూడని చెప్పి చాలా తీసుకుంటున్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిని రెండు కళ్ళులాగా కూటమి నాయకత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది రాష్ట్రంలో. దానిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, జంగారెడ్డిగూడెం మండలం నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, ఏ అయితే గుంతల రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నిటిని కూడా ప్రజలకు సౌకర్యవంతంగా రోడ్లు వేయించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ప్రజలకు ఏ వాగ్దానం అయితే ఎన్నికల ముందు చెప్పామో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. అందుకే ప్రజలను మేము కోరేది ఒకటే, మీరందరూ కూడా ఆలోచన చెయ్యాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకోవాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలో మనకి చంద్రమహల్ దగ్గర నుంచి శ్రీనివాసపురం రోడ్డు అయినా, అట్లాగే హై స్కూల్ దగ్గర నుంచి హైవే రోడ్డుకైనా, అట్లాగే బోస్బొమ్మ సెంటర్ నుంచి నిర్మలా హాస్పిటల్ వరకైనా ఈ రోడ్లన్నీ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులు, పంచాయతీ మన మున్సిపాలిటీ నుంచి వచ్చిన రెవెన్యూతో కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు చాలా చొరవ తీసుకుని శరవేగంగా ఈ రోడ్లు అభివృద్ధి చేసి ఇవాళ చాలా చక్కగా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండు కళ్ళు కాబట్టి అటు బ్యాలెన్స్గా సంక్షేమాన్ని చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం అభివృద్ధిని చూసుకోవాలి. కాబట్టి వచ్చిన నిధులని పాత కాంట్రాక్టులకు బకాయిలు చెల్లిస్తూ కొత్త కాంట్రాక్టులు తెచ్చుకుని మళ్ళీ ఈ 3 రోడ్లు, ప్రధాన రోడ్లను కూడా స్ట్రీమ్ లైన్ చేసి పట్టాలెక్కించి ప్రజలకి సౌకర్యవంతంగా ఇచ్చారు. కాబట్టి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల్ని కూటమి తరఫున మేము వేడుకునేది ఏంటంటే, ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నాయి, ఏ విధంగా ఉన్నదని మీరు ఆలోచించి పట్టణ మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా అందరికీ కూడా ఆదరిస్తారని, మళ్ళీ భారీ మెజారిటీతో ఈ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కూడా కైవసం చేసుకునే అవకాశం మాకు కలిగిస్తారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 12వ తేదీన తలపెట్టిన భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటియుసి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ పసల సూర్యారావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఏఐటియుసి మండల గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె తలపెట్టడం జరిగిందన్నారు. ఈ సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. కావున ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ కూలీలతో పాటు అన్ని రంగాల ప్రజలు పాల్గొని ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు చల్లారి మాణిక్యాలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బి బాలరాజు, వంగ గోపి, ఎస్కే మాబూ సుబానీ తదితరులు పాల్గొన్నారు. రేపు దేశవ్యాప్తంగా బీజేపీ, తెలుగుదేశం కార్మిక సంఘాలు మినహా మిగిలిన అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యంగా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే కార్మికుల యొక్క సంక్షేమం కోసం గతంలో ఉన్న 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చారు. వాటిని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగించాలని ఈ సమ్మె కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా వేతనాల కోడ్,
అలాగే పని గంటల కోడ్, అలాగే సమ్మె హక్కుకు సంబంధించిన విషయం, అలాగే సంఘం పెట్టుకుని విషయాన్ని ప్రధానంగా ఈ 4 కోడ్లుగా మార్చి కార్మిక వర్గం హక్కులు హరించే విధంగా చేశారు. కాబట్టి ఈ సమ్మెలో 50 మంది కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. రేపు జంగారెడ్డిలో జరుగు సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టి సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికులకి, ఉద్యోగస్తులకి ఇప్పుడు దాకా ఏవైతే హక్కులు ఉన్నాయో, పని భద్రత, ఉపాధి భద్రత కూడిన హక్కులు అయితే ఉన్నాయో ఆ హక్కుల్ని హరించి వేస్తూ 4 లేబర్ కోడ్లు తెచ్చారు. దాన్ని రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ తదితర స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈరోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీలు, సివిల్ సప్లై కానీ లేకపోతే గవర్నమెంట్ టింబర్ డిపో కానీ ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న హమాలీలను కూడా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వారికి హక్కులు కల్పించాలి. కనీస వేతనం 30,000 రూపాయలు చేయాలి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఆటో, మోటార్ కార్మిక రంగాల కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా 2005లో ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేశారు. ఆ ఉపాధి హామీ పథకంలో 40% నిధులు రాష్ట్రాలు భరించాలని చెప్పి కొత్తగా జీరాంజీ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. రాష్ట్రాలు భరించే శక్తి ఉంటే కరువు ప్రాంతాల్లో ఏ విధంగా భరిస్తాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే పాత విధానం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఇటువంటి డిమాండ్లతో రేపు జరిగే ప్రదర్శనలో అందరూ పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెంలో కూడా సమ్మె జయప్రదం చేయాలని పాత పంచాయతీ ఆఫీస్ కాడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ప్రదర్శన జరుగును. ఈ ప్రదర్శన రేపు 10 గంటల నుంచి మొదలవుతుంది. తప్పనిసరిగా సానుభూతిపరులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. జీలిగిమిలి మండలం లక్ష్మీపురం గ్రామంలో బుధవారం కొండ చిలువలు కలకలం రేపాయి. గ్రామంలోని పొలంలో రైతులు పనిచేస్తూ ఉండగా వారికి కొండ చిలువలు తారసపడ్డాయి. దీంతో ఆత్మరక్షణ కోసం రైతులు వాటిని హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే జీలిగిమిలి మండలం లక్ష్మీపురం గ్రామంలో నవభారత్ రోడ్లో ఉన్న పొలంలో పశువుల కోసం బుధవారం ఉదయం ఒక రైతు గడ్డి కోస్తున్నాడు. ఆ సమయంలో అతనికి పెద్ద పాము తారసపడింది. దీంతో రైతులు దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అది పాము కాదని కొండ చిలువని నిర్ధారణకు వచ్చారు. ఒక దాన్ని తరిమి కొట్టే క్రమంలో మరో 2 కొండ చిలువలు బయటపడ్డాయి. దీంతో భయాందోళనకు లోనై ఆత్మరక్షణ కోసం వాటిని హతమార్చినట్లు రైతులు తెలిపారు. అయితే ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. జాడుకు వస్తుంటే ఎంబడబడింది ఒకటి, ఇలా రాళ్ళలో దూరింది, నుప్పు పెట్టు ఒకటి వచ్చింది, పొడపామేమో ఇంకో పొడపామో మేము చంపం చేసింది ఏమో లేదు. జాడు కోత్తనం అక్కడ కింద జాడు చీర ఎండిపోయింది, గేదెల కారు కోత్తనం అయ్యేమో ఎంబడబడింది ఒకటి. మరి అటు రాళ్ళలో దూరింది ఒకటి, వెళ్ళి ఎంబడబడ్డాక అడుగుతుంటే వచ్చి రాళ్ళలో దూరింది. ఇంకో మేము నుప్పు పెడితే వచ్చింది, ఇంకోటి వచ్చింది, మనం 3 కలిపి సాధం వాడేది. ఆ 2 కూడా చంపేసి. ఇంకా ఉన్నాయంటారు ఇక్కడ మీ పొలంలో? ఇంకా ఉండొచ్చు, జోడు చీర ఉంది. అది వస్త్రం అండి, ఎమ్మడబడ్డాయి. ఒకటి ఎమ్మడబడింది, ఎమ్మడబడితే అడుగుతుంటే అటు రాళ్ళ దూరింది, మళ్ళీ వచ్చింది, అందులో దూరితే నిప్పు పెట్టాం మేము వచ్చినాయి. మహాశివరాత్రి మహోత్సవాలకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల కరపత్రాలను బుధవారం ఆలయ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతల పుల్లారావు, ప్రధాన అర్చకులు కాళ్లకూరి రవికుమార్ శర్మ మాట్లాడుతూ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో 5 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్సవాల్లో 3వ రోజైన 17వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనుందన్నారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. వీటన్నిటితో పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో ఎం నాగరాజు, కమిటీ ప్రతినిధులు పిన్నమనేని నాని, సత్రం లక్ష్మణరావు, ఎస్ఎస్ ఇస్మాయిల్, పాపోలి వెంకటేశ్వరరావు, పల్లా గంగాధర్రావు, గోకవరపు గాంధీ, కాసారపు నారాయణ, జి గాంధీ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ 5 రోజులు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 5 రోజులు
తాడువాయిలో వీరేశ్వర స్వామి కళ్యాణం ఇవన్నీ పురమాయించాం. మన 5 రోజులు సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాం. 17వ తారీఖు కళ్యాణం 10,000 మందికి అన్నదానం పురమాయించాం. ఈ 5 రోజులు కూడా భక్తులు ఇరువుగా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. 15వ తారీఖు నుండి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి. మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి స్వామివారిని విశేషంగా ప్రజలందరూ కూడా దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. అలాగే మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుకునేవారు మరియు పితృదేవ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారము. ఆ తదుపరి 2వ రోజు స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది ఉదయం 11 గంటల నుండి. మా తదుపరి 3వ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదే రోజు 11 గంటల నుండి మహా అన్న సమారాధన కార్యక్రమం కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు అపర్ణా సమేత అనంతేశ్వర స్వామి కొత్తగా నిర్మించినటువంటి దేవాలయం పక్కనే ఉన్నటువంటి శివాలయంలో అపర్ణా సమేత అనంతేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 5వ రోజు ఉదయం త్రిశూల స్నానాలు పూర్ణావతి. ఆ రోజు సాయంత్రం 8 గంటల నుండి పావులింపు సేవా కార్యక్రమాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుండి కమిటీ వారు సంస్కృతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా మా చైర్మన్ గారి దగ్గరుండి అలాగే దేవాదాయ శాఖ వారు ఈ పోలీస్ శాఖ వారు కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఆ భక్తులందరూ కూడా స్వామి 5 రోజులు కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాల సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉప్పలమెట్ట వద్ద టీడీపీ నాయకులు కంపా రాజేందర్ నేతృత్వంలో జాగృతి కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబైన రామలింగేశ్వరరావుతో కలిసి కిషోర్ మాట్లాడుతూ పేద ప్రజలకు విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. టీడీపీ శ్రేణులు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక ఉప్పలమేట మీద మన నిడదవోలు వారి జాగృతి కంటి ఆసుపత్రి వారి ఇచ్చే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేసిన ఇక్కడ నాయకులు అలాగే ముఖ్యంగా కంపా రాజేంద్ర గారికి అట్లాగే ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరికీ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ యాత్ర వైద్య శిబిరం ద్వారా అందరికీ కూడా ఇక్కడ ఉచితంగా టెస్టులు అవి చేస్తున్నారండి. దాని ద్వారా ఏదన్నా కంటి చూపు ఏమన్నా పడేది ఉంటే కనుక డాక్టర్ గారు చెప్తారు. ఆ డాక్టర్ గారితో చెప్పించుకుని అందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి శిబిరాల వల్ల వారు కంటి కావచ్చు, ఒంటికి కావచ్చు, ఈ శిబిరాల ద్వారా వారికి ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే బయటపడి వారు ఆరోగ్యవంతులై తిరిగి వారు ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి శిబిరాలు మరిన్ని పెట్టాలని అలాగే కంపా వినయ్ వారి మిత్ర బృందం డాక్టర్ గారు జాగృతి హాస్పిటల్ వారు ఈ రకంగా ప్రజలకు సేవలు అందించడం శుభసూచకం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా పోయి వేడుకే పోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే నీవెనై నడిపించేనే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. వెల్కమ్ బ్యాక్. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని దర్శనం కలిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నెల 15వ తేదీన పట్టిసీమలో జరుగు శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడతో కలిసి పట్టిసీమ రివరియన్లో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టిసీమలో ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిర్వహించేందుకు శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా క్యూ లైన్లు నిర్వహించాలన్నారు. భక్తుల మనోభావాలకు తగిన రీతిలో ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయం వద్ద ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటు చేపట్టాలన్నారు. 3 రోజుల పాటు గోదావరి నదిలో భక్తులను తరలించేందుకు పంట్లు, లాంచీలను ఏర్పాటు చేయాలని, వాటి సామర్థ్యానికి మించి ప్రజలు ఎక్కకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ ఎంవి రమణ, ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, దేవస్థానం ఫౌండర్ వంశస్థులు రాజా కొచ్చెర్లకోట వీరభద్రరావు, దేవస్థానం ఈవో సిహెచ్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. So medical team should also cater to the employees who are working so that sufficient men and medical medicines are available. వర్క్ చేసుకుంటాము. ఫైర్ కూడా లోపల ఫైర్ సర్టిఫికేట్ కావాలి నాకు చెప్పాను. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏవేవి కావాలి అవన్నీ దగ్గర అందుబాటులో ఉన్నట్టు చూసుకోవాలి.
R&D డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పాను. సో మీరు R&D డిపార్ట్మెంట్ వచ్చుకుంటారు. సో ఆల్రెడీ చెప్పాను, చెక్ చేసుకోండి. స్పెషల్ బస్ ఏమైనా పెడుతున్నారా ఆర్టీసీ? సో అది ఆర్టీసీ చూసుకోండి, మీ బస్సు ఒకసారి కండిషన్స్ కూడా చెక్ చేసుకోండి. బస్సు వల్ల బస్సు చూసుకోండి. లాస్ట్ టైం మీరు ముందే ఆపేసి నడిచి వచ్చారు. సో మీ స్ట్రాటజిక్ పాయింట్ ఇక్కడ డ్రాపింగ్ వల్ల. కొల్లేరు ఆక్వా రైతుల కష్టాలు తీరే రోజులు దగ్గరలో ఉన్నాయని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర సాధికారిక కమిటీ సభ్యులు సిపి గోయల్ను ఎంపీ మహేష్ కలిసి కొల్లేరు రైతుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ క్షేత్ర సరిహద్దులు నిర్ణయించడంలో సుదీర్ఘ జాప్యం జరుగుతోందని, దీని పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి వివరించానన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా ప్రజల జీవనోపాధి కాపాడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానన్నారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కొల్లేరు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. అందరికి కూడా నమస్కారాలు. నిన్న మన ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కలిసినాక సిఈసి కూడా చెప్పడం జరిగింది. నేను ఇవాళ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని మెంబర్ని కలవడం జరిగింది. కలిసి మన కొల్లేరు సమస్య గురించి శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడితే రిపోర్టు మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ క్యాబినెట్ అయిపోయిన తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఢిల్లీలో మనము కమిటీ మెంబర్స్ని అడగడం ఏంటంటే రైతుల సమస్యలు కూడా పాజిటివ్గా ఉన్నాయని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మొన్న కొన్ని రోజులు నెల వెనకాల వాళ్ళు కూడా కొల్లేరుకి అంతా కూడా విజిట్ చేశారు. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఇవాళ అవగాహన ఉంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రిపోర్ట్ అంతా కూడా తయారైనాక ఒకసారి పాజిటివ్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అలాగే సిఈసి తరఫున కూడా మనకి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ తయారు చేయడానికి అంతా కూడా రెడీ చేస్తాం. వచ్చే కొన్ని నెలల్లోనే ఒక పాజిటివ్గా సుప్రీంకోర్టుకి ఒక రిపోర్ట్ పోతుంది. ఆ రిపోర్టుని బట్టి సుప్రీంకోర్టు కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఏలూరు ప్రజలకైనా కానీ కొల్లేరు ప్రజలకైనా కానీ స్పెషల్లీ కొల్లేరు ప్రజలందరికీ కూడా మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఇదే రకంగా జరిగితే కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి ఒక కంక్లూజన్ వస్తుందని కూడా మీ అందరికీ తెలుపుతూ జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరిశ్రమల ఏర్పాటుకు మరింత ప్రోత్సహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా స్థాపించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన తండాల్లో యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాలకు మరింత వెలుగులు నింపాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తుల నాణ్యతను మరింత పెంచి అందమైన ప్యాకింగ్లు, రవాణా, మార్కెట్ సౌకర్యం కల్పించి అధిక లాభాలను వచ్చేలా గిరిజన కుటుంబాలకు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు పెట్టుబడిదారులను ఆహ్వానించి ప్రభుత్వం నుండి వారికి కావలసిన సౌకర్యాలు, సహాయం అందించడం కోసం వారితో సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం అచ్యుత్ అంబరీష్, జిల్లా పరిశ్రమల కేంద్ర జీఎం ఆర్ వెంకట్రావు, ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్ హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రోడక్ట్ ని మార్కెట్ లేదంటే మార్కెట్ చేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ కన్సల్టెంట్ డైరెక్టర్ అండ్ ఆర్టీఏ ఆల్సో హెల్పింగ్. సో వాళ్ళిద్దరు పిలుచుకోండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేస్తే మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పేరు పెట్టి అమ్మితే ఇంకా మీకు ఈజీ. మీకు లోగో అఫీషియల్ గా కమ్యూనికేట్ అయ్యిందా? ఇప్పుడు మీ లోగో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోగో మార్చుకుంటే, బికాస్ లేడీస్ చేస్తుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆయన కూడా ఈ మీటింగ్ లో పిలుచుకోవచ్చు. నెక్స్ట్ ఏలూరు కార్పొరేట్ క్లస్టర్ బాగా జరిగినాయా? ఐ కుడెంట్ కమ్. నెక్స్ట్ ట్రైనింగ్ కూడా యునానీ వైద్య విధాన పితామహుడు అజ్మల్ ఖాన్ 158వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ యునానీ దినోత్సవాన్ని ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత అజ్మల్ చిత్రపటానికి ఆయుష్ శాఖ జోన్ 2 ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ పి కృష్ణవేణి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. అనంతరం కృష్ణవేణి మీడియాతో మాట్లాడుతూ పురాతన వైద్య విధానంలో ఆయుర్వేదంతో పాటు యునానీ కూడా ముఖ్యమైనన్నారు. ఈ విధానంలో అనేక మొండి జబ్బులకు వైద్య పరిష్కారాలు ఉన్నాయని తెలిపారు.
ఆయుష్ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఆయుర్వేదం, యునాని, హోమియో వైద్య విధానాల ద్వారా ప్రజల వైద్య సలహాలతో పాటు మందులు కూడా ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. వరల్డ్ యునానీ డే. వరల్డ్ యునానీ డే అంటే ఏంటంటే ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హకీమ్ అజ్మల్ ఖాన్. ఇతను ఒక ఆయుర్వేదిక్ యునానీ స్కాలరు అండ్ ఆయన యునానీ మెడిసిన్కి చేసినటువంటి సేవలకి హానర్గా ఆయన బర్త్ని మనము 2017 నుంచి ఇప్పటి వరకు సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్తో ఈ యునానీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ఇయర్ వచ్చిన థీమ్ ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ ఎవిడెన్సెస్ ఇన్ యునానీ ప్రాక్టీసెస్. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మెడిసిన్స్, ఇవన్నీ మన ఆయుర్వేద కానీ హోమియో, యునానీ, యోగా, సిద్ధ ఇవన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కిందకి కన్సిడర్ చేస్తున్నాము. ఇవన్నీ మన ప్రాచీన వైద్య విధానాలు. ఈ ప్రాచీన వైద్య విధానాలన్నిటినీ కూడా మన గవర్నమెంట్ ఆయుష్ అనేటువంటి కిందకి తీసుకొచ్చి వీటిని ఎంకరేజ్ చేస్తూ వీటిని కాపాడుతూ వస్తున్నారు. అయితే యునానీ అనేటువంటిది ఏంటంటే మన అరబిక్ అండ్ గ్రీకు దేశంలో ఫస్ట్గా దీన్ని అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాచీన వైద్య విధానం. అదే మన ఇండియన్ మెడిసిన్కి వచ్చేటప్పటికి ఆయుర్వేదం 3000 సంవత్సరాల క్రిందట మన భారతదేశంలో ఆయుర్వేదం అనేటువంటిది పుట్టిందండి. ఇప్పుడు ఆయుర్వేదానికి కానీ హోమియో, యునానీ వీటన్నిటికీ కూడా అధిక ప్రాచుర్యం వచ్చింది. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నీల నాగమణికి ప్రభుత్వం నుంచి మంజూరైన సుమారు 84,928 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నాయకులు అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ల సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తామన్నారు. ప్రజారోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్ కుమార్, నాయకులు గడా సుబ్రహ్మణ్యం, కరణం రాంబాబు, తోట కృపావరం, శంకర లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా సమర్పణ దివస్ను భీమడోలు బీజేపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా దీన్ దయాళ్ చిత్రపటానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వడ్లపట్ల గ్రామంలో పేద కుటుంబానికి నగదు, నిత్యావసర సరుకులను పార్టీ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ వర్దినీడి కెప్రాజు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనసంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన దీనదయాళ్ ఏకాత్మ, మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాలతో సమాజ సేవకు మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మూర్తి, నాయకులు ప్రవీణ్ పటేల్, బాదరాడ అనిల్ రాజు, అడప శోభారాణి, మిద్దె రామలక్ష్మి, శ్రీనివాస శాస్త్రి, చీమల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. దీన్ దయాళ్ జీ ఆయన పార్టీ ఫౌండర్ ఆయన చనిపోయిన రోజుని మనం సమర్పణ అంటే దేశం కోసం ఆయన ప్రాణాలను అర్పించారు కాబట్టి ఈ రోజుని సమర్పణ దివాస్ గా మనం దేశం అంతా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మనం ఈ రోజు ఇక్కడ జరుపుకున్నాం. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుడిలా ఉండాలనే ఉద్దేశంతో ఈ సమర్పణ దివాస్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే మన జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు మన ఎంతో విలువైన సమయాన్ని భారతీయ జనతా పార్టీకి సమర్పించాలని ఆయన కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలోని ప్రతి వ్యక్తి కూడా దేశం కోసం, ధర్మం కోసం, అలాగే పార్టీ కోసం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బుధవారం మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,60,800 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,62,800 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,19,200 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,740 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,810 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం అంచనా బడ్జెట్ 29,63,00,000 ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీస్ అధికారులు
నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఏఎస్పీ సుస్మిత. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నుంచి బైపాస్ వరకు అభివృద్ధి చేసిన రహదారిని పరిశీలించిన కూటమి పార్టీల నాయకులు డబుల్ ఇంజన్ సర్కారుతో రోడ్లకు మహద్దశ పట్టిందని వెల్లడి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఈ నెల 12న భారీ ప్రదర్శన జయప్రదం చేయాలని కోరిన పలు కార్మిక సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.